తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలుగు మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన మహిళా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. సాంస్కృతిక క్రీడా పోటీల్లో సత్తా చాటిన బాలికలు మహిళలను సత్కరించారు. ఈ సందర్భంగా కల్తీపాల మృతులకు నివాళులర్పించారు. వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టి ఆ రోజు డ్వాక్రా మహిళల కార్యక్రమం పెట్టినప్పుడు అందరూ కూడా మహిళల్ని బయటికి తీసుకురావడం అనుకున్నారు. కానీ ఏదైతే గాంధీ గారు అర్ధరాత్రి ఒంటరిగా ఆడుకు నడిచిన రోజునే మనకి స్వతంత్రం వద్దన్న నినాదం గురించి చంద్రబాబు నాయుడు గారు అందరికీ కూడా మంగళం జై తెలుగుదేశం, జై మహిళా శక్తి, 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 జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై ఆదిరెడ్డి మానవల్లి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై మహిళా శక్తి, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, మానవల్లి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం, మానవల్లి ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి 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 ఎన్టీఆర్ 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 అమర్ రహే ఎన్టీఆర్ ఎన్టీఆర్ తెలుగుదేశం తెలుగుదేశం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి నాయకత్వం జై ఆదిరెడ్డి జై ఆదిరెడ్డి మేడం కొంచెం అలా జరగ జోహార్ ఇండియా జోహార్ ఇండియా జోహార్ ఇండియా ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం లోకేష్ నాయకత్వం లోకేష్ నాయకత్వం ఎన్టీఆర్ 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 తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ పట్టుకోండి ఎన్టీఆర్ వెనక్కి చూసుకున్నా నా ఫోన్ రెడీ నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం మా తెలుగు సంక్షేమమా మనందరం కూడా వాళ్ళ టాలెంట్ ని గుర్తించి ఏదైతే 2026 మహిళా దినోత్సవ థీమ్ ఉందో గివ్ అండ్ గెయిన్ అంటే మన మహిళలు మన తోటి మహిళల్ని మనము గౌరవించుకుని వాళ్ళని అభినందిస్తే మనల్ని మనం అభినందించుకున్నట్టే. కాబట్టి వారందరినీ కూడా ఈ రోజు ఇక్కడికి విచ్చేసిన
అతిథులతో సన్మానం చేయదలిచాము కనుక ఎవరినైతే స్టేజ్ మీద పిలుస్తున్నాం వారందరూ కూడా వచ్చి ఆ చిన్నారులని అభినందించవలసిందిగా కోరుతూ ముందుగా కారంగి తరంగిణి వెయిట్లిఫ్టింగ్లో పాల కల్తీ దుర్ఘటన జరగడం చాలా బాధాకరం. ఒక వ్యక్తి చేసిన తప్పులకు ఈ రోజు చాలా కుటుంబాలు బాధపడడం జరుగుతుంది. ఇప్పటికీ సుమారుగా 11 మంది మృతి చెందడం చాలా బాధాకరం. వారి ఆత్మకు శాంతి కలగాలని మనందరం కూడా ఈ రోజు ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబ సభ్యులకు ఆ దేవుడు ధైర్యం ప్రసాదించాలి. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఇక్కడికి విచ్చేసిన మహిళల తరఫున సోదర సోదరీమణులందరి తరఫున కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ విచారాన్ని వ్యక్తం చేస్తున్నాం. అందరికీ హైదరాబాద్ చూడండి మేడం గారు ఇటు ఓకే అండి పామేస్తారా క్రీము క్రీమ్ బాగా వేసుకోండి. ఓకే సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముందుగా మహిళా శక్తి అందరికీ కూడా పేరు పేరున వందనాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో అభిరెడ్డి గారి భాష గారి నేతృత్వంలో అనేక మంది పెద్దలు ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు. చిన్నారులు చాలా అద్భుతంగా వారి నృత్య ప్రదర్శన చేయడం జరిగింది. వారికి కూడా అభినందనలు. అలాగే అనేక మంది ఇక్కడ మీరు చూసారు మహిళా క్రీడాకారులు వెయిట్ లిఫ్టింగ్లో కానివ్వండి, క్రికెట్లో కానివ్వండి, టెన్నిస్లో కానివ్వండి, వీటన్నిటిలో కూడా అద్భుతంగా మహిళలు రాణిస్తున్నారని చెప్పేసి ఇవాళ మనం చూస్తున్నాం. చదువులో కూడా ఒక్క నిమిషం అమ్మ లేదా మన రాజమండ్రి ప్రాంతంలో ఒక మేయర్గా చూసాం, గతంలో ఒక ఎమ్మెల్యేగా చూసాం, ఇప్పుడు ప్రస్తుతం ఒక ఎంపీగా కూడా ఇక్కడ మహిళలు అయ్యారు. అలాగే మీరు రాజకీయంగా చూసినట్లయితే మహిళలు ఎంతోమంది క్షేత్రస్థాయిలో కూడా అనేక మంది మనం మహిళలు ఉన్నారు. ప్రభుత్వ పరంగా చూసినట్లయితే ఈవేళ మన జిల్లా కలెక్టర్ గారు ఒక మహిళ, అనేక మంది అధికారులు ప్రభుత్వంలో క్షేత్రస్థాయి నుంచి కలెక్టర్ వరకు చాలా మంది ఈ రోజున క్రీడల్లో రాజకీయంగా ప్రభుత్వ పరంగా అనేకటువంటి వ్యాపారాల్లో చిన్న పెద్ద పారిశ్రామికవేత్తలు కూడా అనేక మంది మహిళలు కనిపిస్తున్నారు. కానీ ఈ స్థితికి రావడానికి మహిళలు ఎన్నో కష్టాలు గతంలో అనుభవించారు. మీరు ఒక్కసారి గమనించాలి, ఇదంతా సునాయాసంగా ఏం జరగలేదు. ఎన్నో కష్టాలు పడితే ఈ స్థితికి వచ్చారు. సిటీ నియోజకవర్గ మహిళా సోదరిమణులు ఆ కార్యక్రమంలో పాల్గొని బాధ్యత తీసుకున్న మహిళా సోదరిమణులందరికీ కూడా
మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా చక్కగా నిర్వహించారు. వారు నిర్వహించిన ఈ కార్యక్రమానికి విచ్చేసి వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అతిరథ మహారథులందరికీ కూడా, వారితో పాటు మీడియా వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ, స్వతహాగా 8వ తారీఖున మనం మహిళా దినం, ఆ రోజున ఆ కార్యక్రమం చేసుకోలేకపోయా. ఈ రోజున మనం చేస్తున్న కార్యక్రమంలో ఇందాక పెద్దలు చెప్పినట్లుగా మహిళా మనులే మొత్తం చేసుకున్నారు. శాసనసభ్యుడిగా నా ఒక పాత్ర కూడా దీంట్లో ఎక్కడా ఏమీ లేదు. స్ఫూర్తినైతే ఇవ్వగలిగాం కానీ కార్యక్రమం పర్యవేక్షణ కానీ జన సమీకరణ కానీ అన్నీ కూడా మీరే చేసుకోగలిగారు అని అంటే, రేపటి రోజున ఇలాంటి ఒక 1000 మంది సంబంధించిన కార్యక్రమం కూడా మీ భుజాలపైన సంపూర్ణమైన విశ్వాసంతో పెట్టేయచ్చు. అమ్మయ్య అంటున్నారు జానకిరామ్ గారు. ఎందుకంటే నేను 4-5 సార్లు అడిగాను అధ్యక్షుల వారిని, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జెస్ ని, సార్ చూస్తున్నారా అని అడిగాం. వారు మమ్మల్ని చూసే స్కోప్ ఇవ్వదు సార్, వాళ్ళ దాంట్లో మేము వేలు పెట్టాం సార్ అని అన్నారు అందరూ కూడా. ఇక్కడికి వస్తున్నప్పుడు అడిగాను ఇక్కడ ఏంటి అని. 400 మందితో ర్యాలీ చేసుకొని వచ్చారనేసరికి నాకు అర్థమైంది ఈ రోజు కార్యక్రమం గ్రాండ్ సక్సెస్, దాంట్లో ఏ విధమైన అనుమానం లేదు. దానికి కారణం కూడా ఉంది. మొన్ననే మనకి క్యాడర్ మీటింగ్ రాజమహేంద్రవరం జరిగినప్పుడు ఇక్కడికి చూసిన తర్వాత కాకినాడలో కూడా క్యాడర్ మీటింగ్ కి లోకేష్ గారితో ప్రయాణం చేసినప్పుడు ఆయన తిరుగు ప్రయాణంలో ఆయన మాట అడిగారు. కాకినాడ రూరల్ అబ్జర్వర్ గా నా పాత్రను పోషిస్తున్న కురుకుడు సత్యబాబు గారు కాకినాడ రూరల్ క్యాడర్ మీటింగ్ లో 1000 మంది ఉంటే 1000లోని 100 మంది ఉంటారు మహిళలు. కానీ రాజమహేంద్రవరం క్యాడర్ మీటింగ్ లోని 1800 వస్తే అందులో 700 మంది మహిళలే ఉన్నారు. లోకేష్ గారు సకానికి సగం రాజమండ్రి సిటీలో అద్భుతంగా చేస్తున్నారు. అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎత్ర నారాయణతో తత్ర రమ్మంతే తత్ర దేవత అన్నారు. ఎక్కడైతే నా మహిళల్ని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారని చెప్పేసి, ఇక్కడ దేవతల వారనే తెలియదు కానీ మొత్తానికి పెద్దలన్న వాటేది. దీన్ని అందరూ కూడా ముఖ్యంగా మహిళలను గౌరవించినప్పుడే మనం గౌరవించడం. 60 kgs వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీ 59 ఎంత లిఫ్ట్ చేసావు? 90. 59 కేటగిరీలోని 86 లిఫ్ట్ చేసేస్తే ప్రత్యర్థి అభ్యర్థులు ఈ అమ్మాయికి ఏదో అనుమానం ఉంది, టెస్టులు చేయించిన తర్వాత క్లీన్ చిట్ ఇచ్చి ఆ రోజు ఆలే అన్నారట. ఈ అమ్మాయిని ఎక్కడ పడితే అక్కడికి టోర్నమెంట్స్ పంపించకండి, భారతదేశం నుంచి ఈ పాప అతి దగ్గరలో ఒలింపిక్ అవార్డు కొట్టబోతుంది. ఈ అమ్మాయి యొక్క స్త్రీగా మన రాజమహేంద్రవరం వాసిగా మనం గర్వపడాలి. ఆ అమ్మాయినే కాదు, ఇక్కడ ఈ పాప మొన్న అలాగే సాధించింది, ఈ పాప అలాగే సాధించింది. ఈ అమ్మాయి అయితే క్రికెట్ అండర్-19 BCCI రికగ్నైజ్ చేసిన అవార్డు కూడా దక్కింది ఈ అమ్మాయికి. ఈ అమ్మాయి లాన్ టెన్నిస్ లోనే ఇప్పుడు మళ్ళీ టోర్నమెంట్కి వెళ్తా ఉంది. ఈ అమ్మాయి కూడా వెయిట్ లిఫ్టింగ్. ఇంతమంది మహిళలు అభివృద్ధి చెందుతున్నారంటే ఎక్కడ మహిళలు ఎక్కడ ఉన్నారని అంటున్నారు? ఉన్నారా?